ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తిరుపతి జిల్లా నారావారిపల్లి వద్ద దగ్గర ఉన్నటువంటి పుల్లయ్య గారి పల్లిలో మనం అందరము ఉన్నాము. ఈ పుల్లయ్య గారి పల్లిలో ప్రతి ఏటా సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పశువుల పండుగ చాలా అత్యద్భుతంగా జరుపుకుంటారు. మరో విశేషం ఏమంటే ఇక్కడ నేను కూడా దాదాపుగా 19 సంవత్సరాలుగా హాజరై చూస్తూ ఉన్నాను. గోవులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ఎటువంటి గాయాలు తగలకుండా ఇక్కడ పశువుల పండుగను జరుపుతారు. మనిషికి దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ గోవులకు ఎటువంటి దెబ్బ తగలకూడదు అనేది వీళ్ళ యొక్క గొప్ప భూతదయకు నిదర్శనం. ఇక్కడ పశువులను ఎక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ కూడాను తీసుకుని వచ్చి చక్కగా అలంకరించి వాటిని తరుముతూ ఉంటారు. ఆ యొక్క కొమ్ములకు కట్టినటువంటి జెండాలు, వాటిలలో కొంత డబ్బులు ఉంచుతారు. వీలైనంత వరకు పట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ దూకుడుగా ఉండేటువంటి ఎద్దుల జోలికి పోయి గాయాలు పాలు మాత్రం ఇంతవరకు ఎవరు కాల. ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ గాయాలు పాలు అయినటువంటి మానవులు లేరు. అంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంగళకరంగా, దివ్యమంగళంగా, భవ్యమంగళంగా సంక్రాంతి పండుగను పుల్లయ్య గారి పల్లిలో జరపడం గొప్ప విశేషం. అంతేకాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ కూడాను చక్కటి భోజన వసతి ఇక్కడ వీళ్ళందరూ గ్రామస్తులంతా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషం. చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మంచినీళ్ళ సరఫరా ఇచ్చారు. అలాగే ఈ గ్రామంలో వచ్చినటువంటి అతిథులందరికీ కూడాను చక్కటి ఆహ్వానం పలుకుతూ మనల్ని అందరూ కూడా హక్కును చేర్చుకొని ఆదరించడం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. కాబట్టి మరోసారి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరికి ఏం అవ్వాలా, ఎప్పుడు ఏ గాయంగా నిలిపేదిలే. పండుగలు అయితే చేస్తూనే ఉంటారు.
కొన్ని ఆవకాయ స్టార్ట్ అయినా 2 రోజులున్నారు రాకపోతున్నాయి.
అయిపోయింది అప్పుడే పని పని అయింది అప్పుడే ఉడికి నాగార్జున బాలకృష్ణ పదం దగ్గర వెళ్తున్నారు.
వచ్చేటి కనిపిస్తాయి, ఇటు వచ్చేటి కనిపిస్తాయి. అయిపోయింది అప్పుడే పని అయింది అప్పుడే కట్ స్టార్ట్ చేస్తే 12 లోపల అయిపోతుంది. 12 రోడ్లు ఉన్నాయా? ఈసారి ఎవరు వస్తున్నారు నా ఇంపార్టెంట్ ఊరు అటు ఊర్లో గెస్ట్ల ఊర్లో గెస్ట్లు ఎవరు లేని మనమే. చేస్తున్నారు చెప్పు. ఒక పార్టీ రంగంపేటలో చేస్తారు, మన ఊర్లో ఒక పార్టీ చేస్తారు, ఒక పార్టీ చేస్తారు. చూడు పెద్ద పాడా అంటే ఎప్పుడు సంవత్సరానికి ఒక పారే జనవరి 14, 15 వస్తుంది. భోగి వీటి కోసం తడుకులు పెట్టి అదే ఒక్కొక్క బ్యాచ్ ఒకటి వదిలేటట్టు. ఓంప్రకాష్ కోటపాటి, కార్వేట్ నగర వాస్తవ్యుడను. తిరుపతిలో నివాసం ఉంటున్నాను. తిరుపతిలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నాను. మా బావగారు ఇక్కడ, మా అన్నగారు సూర్యన్న. ముఖ్యంగా మీడియా మిత్రులు కందారపు శశికి ఈ వీడియో తీస్తున్నందుకు, ఈ యొక్క గొప్ప సంఘటనను, ఈ పండుగను హైలైట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా. అలాగే ఇక్కడ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పుల్లయ్య గారి పల్లె ఇది చంద్రగిరి మండలంలో రంగంపేట దగ్గరగా ఉంది. ఇక్కడ ఏమిటంటే సంక్రాంతి అనేది పల్లెల్లో చూడాలి. నిజంగానే గత 2 రోజుల ముందు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సకుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ జరుపుకుని వెళ్ళారు. ఈరోజు 3వ రోజు. ఇక్కడ అత్యద్భుతంగా జరుపబడేది ఏదంటే పశువుల పండుగ. నిజంగా ప్రతి ఇంట్లో సంక్రాంతి, ప్రతి మొహంలో సంక్రాంతి వెలుగులు చూడాలంటే పల్లెల్లోనే చూడాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పట్టణాల నుంచి ఈ దసరా, సంక్రాంతి అంటే పల్లె బాటలు పట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది. చాలా ఆనందంగా మన వాళ్ళు, నా వాళ్ళు, నా ఊరు అనేటువంటి ఒక అభిమానం అనేది చాలా చక్కగా పెరుగుతుంది. అలాగే ఇది మన హిందువుల యొక్క ఐక్యతకు, హైందవ సంస్కృతిని కాపాడడానికి కూడా చాలా గొప్పగా
పనికొస్తుంది. అయితే మనం కూడా దీన్ని ప్రోత్సహించాలి. అయితే ఇక్కడ ఒక చాలా గొప్ప విశేషం ఏంటంటే, నేను 19 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈడ చాలా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో జరుగుతూ ఉంటుంది. ఎటువంటి గలాటాలు ఉండవు. అలాగే ఎవరు కానీ గాయాలు పాలైనటువంటి సంఘటనలు కూడా ఈ 19 సంవత్సరాల్లో జరగలేదు. ఇది ఒక గొప్ప విశేషం. నాకు కూడా అంతు చిక్కనిది. చాలామంది పోటీలు పడుతుంటారు. అందరూ ఆనందించడానికి సిద్ధంగా, చాలా ఆనందంగా వస్తారు, పిలుస్తారు. ఇప్పుడు నేను కూడా ఈ ఊరికి బంధువుగాను, ప్లస్ నా మిత్రులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా నన్ను కూడా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా మిత్రులని, బంధువులను అందరూ కూడా చాలా సాధారణంగా ఆహ్వానించేటువంటి గ్రామం ఇది. అంతేకాదు ఇక్కడ ఏమిరా అంటే, ఈ ఒక ఇందాక మీకు చూపించినట్టు ప్రతి దొడ్లో ఒక 30-40 ఆవులు, 50 ఆవులు ఉంటాయి, లేదా ఎద్దులు ఉంటాయి. వీటిని అన్నిటినీ కూడాను ఇట్లాంటి దొడ్లు దాదాపు 30-40 ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందో అలాగే రంగంపేటలో కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ చాలా వరకు చాలా వేల కుటుంబాలు దీనివల్ల బతకడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంస్కృతి కాపాడడానికి, ఐకమత్యానికి ప్రతీకగా ఈ పండుగ నిలవడం. దీంట్లో నేను కూడా మా బావగారితో వచ్చి మేము పాల్గొనడం, అందారపు సురేంద్ర గారు వీరితో వచ్చి పాల్గొనడం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మేము ప్రతి సంవత్సరం 30-40 మంది మా కుటుంబ సభ్యులంతా ఇక్కడ వచ్చి కలుస్తాం. నిజంగా ఈ పుల్లయ్య గారి పల్లె వాసులు కూడా మమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు వీళ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగను ఆనందించేదానికి సిద్ధంగా ఉన్నాము. మరికొద్దిసేపట్లో ఈ యొక్క దారుల గుండా పశువులను వదులుతారు. దానికి పోటీలు పడి అందరూ జనాలు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంతవరకు వాళ్ళ శక్తి మేరకే ప్రయత్నం చేస్తారు. గాయాలు పాలయ్యే విధంగా ఎవరు కానీ ప్రయత్నం చేయరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.